మేడ్చల్ జిల్లా బోడుప్పల్కు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణం చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా మరొక అంశం వెలుగులోకి వచ్చింది. ఆమె రీసెంట్గా ఒక ఫ్లాట్కి 35 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించినట్టు తెలుస్తుంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ఇప్పటికే ముమ్మరం చేసినప్పటికీ చిక్కుముడులు మాత్రం వీడడం లేదు. కేసులో పోలీసులు ఇప్పటివరకు దాదాపు 100 సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఆమె ఇంటి నుంచి రైల్వే ట్రాక్ వరకు ఏ రూట్లో వెళ్ళారు, ఆ సమయంలో ఆమెతో ఎవరైనా ఉన్నారా అన్న కోణాలలో కూడా విజువల్స్ పరిశీలించినప్పటికీ కేసును మలుపు తిప్పే బలమైనటువంటి క్లూ ఏది కూడా పోలీసులకు లభించలేదు. ఇప్పటి వరకు ఆమెకు సన్నిహితంగా ఉండే 20 మందిని పోలీసులు విచారించారు. మరోపక్క విజయారెడ్డి ల్యాప్టాప్, ఫోన్లను ఫోరెన్సిక్ పంపారు పోలీసులు. ఇదిలా ఉంటే విజయశాంతి ఆత్మహత్య కేసులో మరొక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజుల క్రితం ఓ ఫ్లాట్కు 35 లక్షలు చెల్లించిన విజయశాంతి రెడ్డి ఉప్పల్ దగ్గర నారాపల్లిలో కూడా మరొక ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చేయిస్తుందట. మరి ఇంతలా ప్లాన్ చేసుకున్న ఆమె ఉన్నట్లుండి ఎందుకు బలవన్మరణం చేసుకుంది? ఇంటి నిర్మాణం కోసం ఏమైనా లోన్ తీసుకుందా? ఆ లోన్ ఒత్తిడికి ఏమైనా గురైందా? లేకుంటే ఇంకేదైనా ఆర్థిక సమస్యలు ఏమైనా వచ్చాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంటే ఒకవేళ ఆర్థిక సమస్యలు, అట్లాంటి తాత్కాలిక ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా దాన్ని సార్ట్అవుట్ చేసుకునేటువంటి పరిస్థితి తనకుంది. ఆర్థికమైనటువంటి బలం ఉంది. భర్త సంపాదిస్తున్నాడు, తను సంపాదిస్తుంది, కొంతమేరకు ప్రాపర్టీస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ కారణంతో ఈ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి లేనట్టుగా కూడా ఇంకొక ఆలోచన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు వారం రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ఎలాంటి క్లూస్ దొరక్కపోవడం, ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడం, ఎలాంటి ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ కూడా దొరకపోవడంతో అందరూ కూడా అసలు ఎందుకు బలవన్మరణం చేసుకుంది విజయశాంతి రెడ్డి అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారుతుంది. ఇద్దరు పిల్లలను కూడా ఈ యొక్క బలవన్మరణాలలో పాలు పంచుకునేటువంటి విధంగా ఎందుకు తను ప్రోత్సహించింది అనేది కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అందుకే దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, వేగంగా దర్యాప్తు చేస్తున్నారు, అన్ని కోణాలలో కూడా చూస్తున్నారు. ఫోన్లు, ల్యాప్టాప్లు ఫోరెన్సిక్ పంపించారు. ఫోన్లో కూడా పెద్దగా ఏం ఆధారాలు దొరకనట్టుగా వినపడుతుంది. ఏదేమైనా కూడా ఇప్పటికీ వారం గడుస్తున్నా కూడా ఇద్దరు పిల్లలతో పాటు విజయశాంతి రెడ్డి బలవన్మరణం చేసుకున్నటువంటి ఘటన వారం రోజులు అవుతున్నా కూడా దీనికి ఒక కంక్లూజన్ రావట్లే. ఒంటరితనం కారణంగానే ఆమె చనిపోయిందని చెప్పినప్పటికీ కూడా పూర్తి రకమైనటువంటి ఒక బేస్ అయితే కనిపించట్లేదు ఈ కేసులో. నిజంగానే ఆమె ఒంటరితనంతోనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందేమో, అదే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనేటి కాడికి ఈ యొక్క దర్యాప్తులో వస్తున్నటువంటి క్లూస్ ఏం దొరకపోవడంతో అంచనాకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఒంటరితనమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళి మానసిక ఒత్తిడికి గురై ఒక మెంటల్ స్టేబిలిటీ కోల్పోయి ఇలాంటి నిర్ణయం తీసుకొని సైకలాజికల్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, మెంటల్ అప్డౌన్స్ అయ్యంటూ కూడా తెలుస్తుంది సైకాలజీ నిపుణుల నుంచి. కాబట్టి ఇక ఎలాంటి క్లూ దొరకకపోతే ఖచ్చితంగా తనే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఒంటరితనం అనేటువంటి ఒక దాంట్లో ఆ ఫోబియాలో మానసికంగా చాలా వీక్ అయిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అని కూడా ఒక అంచనాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏం దొరకపోవడంతో. అయితే ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయానికి పురుగొలిపింది అనేది తెలియట్లేదు ఇంకా. ఎందుకంటే నేను లేకపోతే వీళ్ళకి ఇంకా చూసుకోవడానికి ఆర్థిక భారం ఉంటుంది, లేకుంటే రోడ్డు మీద పడతారనే సిచ్యువేషన్కి వెళ్ళేది. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. తను లేకపోయినా తన తండ్రి పిల్లల్ని చూసుకునేటువంటి ఆప్షన్ ఉంది. ఇంట్లో ఆర్థికంగా బలంగానే ఉన్నారు కాబట్టి ఎవరైనా వారి బాగోగులు చూసుకోవడానికి, చిన్నపిల్లలు కూడా కాదు చదువుకుంటున్నారు కాబట్టి హాస్టల్లో ఉండి మూవ్ అయ్యి ఆ తర్వాత కొంత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవరి జాబ్లో వాళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండేది. కానీ వారిని కూడా తనతో పాటు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది విజయారెడ్డికి అనేది కూడా ఇంకొక పెద్ద ప్రశ్నగా మారింది. దీంతో పాటు ఒంటరితనం, లోన్లీనెస్ కారణంగా మానసిక హింసకు గురై ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఇద్దరు పిల్లల్ని కూడా ఎందుకు ఆ రకమైనటువంటి నిర్ణయానికే మళ్లించింది అనేదే ఇంకా పెద్ద ప్రశ్నగా మారింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ లభిస్తుందా అనేది చూద్దాం. ఇప్పటికే ఎలాంటి క్లూ దొరకట్లేదు, ఇంకా ఏం దొరకనట్టుగానే కనిపిస్తుంది. కుటుంబ సభ్యులను మరొకసారి విచారిస్తున్నారు, ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్ని విచారిస్తున్నారు, అందరినీ విచారిస్తున్నారు. ఎక్కడా కూడా ఏం లభ్యం కావట్లేదు. లాస్ట్కి ఇంకా ఆమె ఆ ఒంటరితనమైనటువంటి ఒక మానసిక స్టేటస్ నుంచి బయటికి రాకపోవడంతో ఆ ఒత్తిడితోటే మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చేమో అనేటువంటి పరిస్థితికి మనకి ఇంకా ఆ అంచనాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఆమె ఒక ప్లాట్ కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా చేస్తుంది నారాపల్లిలో. ఫ్యూచర్ ప్లాన్ కూడా వేసుకున్నారు. భవిష్యత్తులో ఏ రకంగా ఉండాలన్నది కూడా ముందుకు ప్లాన్ వేసుకున్నట్టు కనపడుతుంది.
కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనేది ఇంకా ప్రశ్నగా మారింది. చూద్దాం కొద్ది రోజుల్లోనైనా ఈ కేసుకు సంబంధించిన ఒక కంక్లూజన్ దొరుకుతుందా లేదనేది.